చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. మరి చూస్తున్నారు ఉదయం నుంచి అయితే తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పండగ వాతావరణం. మరి ఇప్పుడు మనం ఏదైతే ఉందో కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మీరు విజువల్స్ పైన చూస్తున్నారో వనమాడి సుస్మిత ఉమాశంకర్ ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా మినిట్ టు మినిట్ కూడా పైకి అందజేసే తరుణంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు వనమాడి సుస్మిత ఉమాశంకర్ ఉన్నారు. వారితో మేడం చెప్పండి, ఒక ప్రజాశక్తికి స్త్రీశక్తికి పాటించేలాగా మీకు ఒక పదవి ఇచ్చారు. ఈ రోజు మీరు ఈ జిల్లా అంతా కూడా పర్యవేక్షించి మీరు మీ ఉమాశంకర్ గారు పర్యవేక్షించి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు. అసలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే స్త్రీ శక్తి థీమ్తో మహానాడు 2026ని జరుపుకుంటున్నాము. నిరంతరం చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సాధికారత కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి. ఆయన లాంటి వారు స్త్రీలను ఎంతో గౌరవించి వాళ్ళకి తగిన పదవులు అప్పచెప్పి వాళ్ళని సమాజంలో అందరూ గుర్తించేలాగా చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ మహానాడులోని లోకేష్ గారు ఇందాకే తీర్మానం ప్రవేశపెట్టారు. విమెన్ రిజర్వేషన్ బిల్తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో 33% మహిళలకు సీట్లు కల్పిస్తామని వాళ్ళు తీర్మానం చేశారు. ఇదందరికీ కూడా మా మహిళలందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. చాలా మంది విద్యార్థులు మీ యొక్క స్పీచ్ ని కానీ మీ యొక్క యాక్టివిటీస్ చూసి చాలా ఇన్స్పిరేషన్ సమాచారం. మరి దీనిపైన ఇంకా ముందు ఏ రకంగా శ్రమ తీసుకోబోతున్నారు? నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తానండి. నేను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. మా ఫ్యామిలీ అయితే మాత్రం గత 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేనైతే మాత్రం ఇదే రావటం. కానీ నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి. చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఒక విధంగా ఈ హైబ్రిడ్ ఈ మహానాడు పెట్టడం వల్ల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరినీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ అక్కడ పెద్ద వేదిక తీసుకెళ్ళలేకపోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ ఉన్న ప్రతి చిన్న చిత్క అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేస్తున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి చోట మహిళలకు విలువిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం స్త్రీ శక్తికి నిదర్శనంగా మారింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఒక విద్యావంతుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే నారా లోకేష్ ఉన్నారో దానికి చిహ్నంగా ఈ రోజు తీసుకున్న ప్రతి నిర్ణయం ఉందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థిని కూడా మంచి రాజకీయాలు చూడాలనే తరుణంలో నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంలో ఇటువంటి వ్యక్తులకు పదవడం వల్ల ఇంకా మంచి మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరబాబుతో సాగర్, 7 టైమ్ న్యూస్, అమలాపురం నుంచి.